ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనిస్తుంది. అదేమిటో తెలుసుకో తల్లి. ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ తాకు తల్లి. మంచి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. 3 నెంబర్స్ ఉన్నాయి. వాటిలో ఒక నెంబర్ అయితే మీరు ఎంచుకోండి. బాబా గారిని స్మరిస్తూ మీరు అనుకోండి ఫ్రెండ్స్. బాబా గారు ఏం చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబరు, మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈరోజు నీకైనది, నీకు మంచి జరగాలని ఈరోజు ఆరంభమైంది తల్లి. ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచన అనుకూలంగా చెయ్యి. మన ఆలోచనలే నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది. అందువల్ల నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలను దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు. నీకు అవసరమైనవని నెరవేరుతాయని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. అప్పుడే నీ ప్రతి ఆలోచన నీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లి. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాట చెబుతున్నాను అని అనుకోవద్దు బిడ్డ. నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి. ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను, నీకు దగ్గరగానే ఉంటాను, మంచి దారిని చూపిస్తాను. శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యవదలదు. ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి 1000 రెట్లై నువ్వు దక్కించుకుంటావు. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు గమనించడం లేదు అంతే తల్లి. గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయడం లేదు బిడ్డ. ఇక నుంచైనా గమనించు, ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఇప్పుడు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా, నీకు చాలా సంతోషాలు, అదృష్టాలు, ఆనందాలు, అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరకు చేరుతాయి. నువ్వు జీవించడానికి ఎన్నో దారులు నీ కోసం ఏర్పరుస్తున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చెయ్యకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరు నీ మనసులోకి అవి వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక పని ఆరంభించేటప్పుడు నేను చేయగలను, నేను గెలుస్తాను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే వేరేలా జరిగిపోతుందేమోనని లోతు మనసులో భయపడిపోతున్నావు తల్లి. నీ వ్యతిరేకమైన పని, నీ చెడు ఆలోచనలు దానిని అతిగా చేస్తూ ఉంటాయి. ఒకటి తెలుసా తల్లి, ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే. కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా. కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవును తల్లి, తియ్యటి జీవితాన్ని, ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా. అలాంటిది ఈ క్షణం నుంచి ఆరంభమవుతుంది. నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుందమ్మా. నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ. అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు. దుఃఖాలను, బాధలను, ఓటములను పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు. నీ కలలు, కోరికలు తీరే కాలం రాబోతుంది. నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి. నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసే. ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర అప్పగించు తల్లి. నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా చూస్తానమ్మా. బాధపడవద్దు తల్లి. మనసును నిరుత్సాహపడనివ్వకు. అస్సలు కృంగిపోవద్దు. భయాందోళనతో కూర్చోవద్దు. రాసి పెట్టుకో అమ్మా, అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అన్ని సిరి సంపదలతో ఆనందంగా
మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి. కాబట్టి జరిగిపోయినవి ఆలోచించవద్దు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు. నీ పుణ్యమంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా ఇస్తున్నానమ్మా. అదృష్టవంతురాలివమ్మా. ఈ సాయి తండ్రి మసీదులో ఎవరైతే కాలు పెడతారో వారికి ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద రాదు. నా సాయి వాక్కు నీకు అర్థమైంది కదమ్మా. నా చేయి పట్టుకున్న నీకు నిన్ను ఎవరు చెయ్యి వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి వదలడమ్మా. ఇక నుంచి కన్నీరు పెట్టవద్దు తల్లి. ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండు. ఎలాంటి కష్టం, బాధ, సమస్య నీ దరిదాపుల్లో కూడా నేను రానివ్వను. నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా. నీకు ఇకపై అంతా శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి అని అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి రేపు గురువారం నీకు కలిసి వస్తుందమ్మా. నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా. నీవు ఎల్లవేళలా మీ కుటుంబం గురించి, మీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ ఉంటున్నావు. నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది తల్లి. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలని నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది తల్లి. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగుల్లో మొదటి మెట్టు. రేపటి రోజున నీ బిడ్డలు ఎక్కుతారు తల్లి. గురుబలంతో కూడుకున్న గురువారమే ఆరంభమవుతుంది. ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశం కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళ భవిష్యత్తు ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలుగు చేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మీ బిడ్డలు అందిపుచ్చుకుంటారు. ఇది వాళ్ళ జీవితంలో మంచి మలుపుకి కారణం అవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందుకి ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా. ఎన్నో గౌరవాలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. వాళ్ళ ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది. అది మాటల్లో వర్ణించలేము తల్లి. నేను ఎల్లప్పుడూ మీ బిడ్డలకు రక్షణగా ఉంటాను. వారు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతాను. వారు ఏదైనా సాధించగలరని నమ్మకం, సాధించాలనే పట్టుదల మీ బిడ్డలకి ఉండేలా నేను చేస్తాను తల్లి. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన పని లేదమ్మా. అనుకున్న విజయాలన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. నువ్వు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు. నీవు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా. నేను సదా వాళ్ళ వెంట ఉంటూ ఎల్లవేళలా వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాను. నీ బిడ్డలకి ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటాయమ్మా. నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు మూడవ నెంబర్ అండి. మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా. దిగులు చెందకు, అంతా మంచే జరుగుతుంది. కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు. నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే వచ్చింది. కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితమవుతుంది తల్లి. జీవితంలో మార్పు సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకుని నిలబడ్డావా, నువ్వు జీవించినంత కాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు, సకల సంతోషాలు అనుభవిస్తావు. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదా వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని వేరే దారిలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుందమ్మా.
కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండటమే తల్లి. నువ్వు ఏమి కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి నువ్వు పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందుతారు, ఇంకొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి. నీకు నేను న్యాయమే చేస్తానమ్మా. అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరికేమిటో నాకు తెలుసు తల్లి. నీవు పదే పదే నాకు తెలియచేస్తూ ఉన్నావు కదా. ఈరోజు నీకు ఆ కోరిక నెరవేరే ఒక ఉపాయం చెబుతానమ్మా. నేను చెప్పినట్లు చేసి చూడు తల్లి. నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది. నీవు నన్ను ఎల్లవేళలా ఒకటే కోరుతున్నావు, నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించమని. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎంతో ఆనందంగా జీవించాలని, సంతోషంగా ఉండాలని ఈ వివాహం జరిపించమని వేడుకుంటున్నావు. నీవు కోరుకున్నట్లే జరగాలని నేను ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి. దానికి ఒక ఉపాయం కూడా నీకు చెబుతాను. అది నువ్వు శ్రద్ధాభక్తులతో పాటించమ్మా. నమ్మకం పెట్టి చెయ్యి. ఖచ్చితంగా నీకు అంతా అనుకూలంగా జరుగుతుంది. అది ఏమిటి అంటే, నువ్వు మంగళవారం రోజున మంచి సమయం చూసుకుని అపర్ణాదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు. చక్కగా ప్రతిరోజు కూడా 108 సార్లు పఠించు. నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది. ఆ నామం ఏమిటి అంటే, ఓం శ్రీ అపర్ణాదేవి అయి నమః అని నువ్వు ప్రతిరోజు కూడా 108 సార్లు జపించు తల్లి. నీకు త్వరలో మంచిగా నీకు నచ్చిన వ్యక్తితోనే, నువ్వు కోరుకున్న బంధంతోనే వివాహం జరుగుతుందమ్మా. ఇది ఒక వివాహ విషయంలోనే కాదు, రుణబాధలు తొలగాలన్నా, పిల్లలు కలగాలన్నా, వివాహ సంబంధాలు కుదరాలన్నా, ఇలా మన కోరిక ఏదైనా సరే అమ్మవారికి తెలుపుకుని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటుంది. అమ్మని పూజిస్తే ఏది అనుకుంటే అదే నీకు జరుగుతుంది. అమ్మ దయ నీ మీద నిండుగా ఉంటుంది. నువ్వు కోరుకున్నటువంటి కోరిక అతి త్వరలోనే నెరవేరాలని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఈరోజు మన బాబాగారు మంచి సందేశం అయితే అందించారండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.